రేపు విశాఖలో ప్రధాని సభకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మోదీ ఏపీకి వస్తున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. ప్రధాని మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కె విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి ప్రధాని విశాఖ వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకున్న మోదీకి ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. వెంకటాద్రి వంటిళ్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ పొడవున రోడ్డు షోలో పాల్గొననున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో రేపు జరగబోయే సభకు భారీ జన సమీకరణకు కూటమి నేతలు సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న అన్ని జిల్లాల నుంచి జనాల్ని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3 లక్షల మందిని సమీకరించాలని ఆలోచన చేస్తున్నారు. 4 రోజులుగా మంత్రులు విశాఖలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ స్వయంగా వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హోంమంత్రి అనిత తెలిపారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీరాజనం పలికి 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దట్టు విశాఖపట్నానికి రావటం, విశాఖపట్నం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేయటం, ఇదంతా కూడా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న బహుమతిగా మేము భావించాలి. దానికి కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు అభిమానంతో కొన్ని లక్షల మంది ఈరోజు నరేంద్ర మోడీ గారికి చూడటానికి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి వస్తారని చెప్పేసి మాకు అన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మా అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసుకున్నాం. భద్రతా పరంగా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా చూసుకున్నారు. సభ ప్రాంగణం నుంచి 41 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ప్రధానంగా అచ్యుతాపురంలో 1500 ఎకరాలు ఏర్పాటు చేయబోయే అత్యాధునిక ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలతో పాటు పలు రహదారులకు కూడా విశాఖ నుంచే ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటి విలువ సుమారుగా 2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మేము చేయాల్సిన ఏర్పాట్లు, ఘన స్వాగతం పలికే విధంగా మా నాయకత్వం ఏ విధంగా సిద్ధం అవుతుందో వాటిపైన సమీక్షించుకోవడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేసి ఈ ప్రాంతానికి పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మనకి ఉత్తరాంధ్రలో వలసలు వెళ్లకుండా ఆపే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని సందర్భంగా తెలుపు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి సోపానమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా ఆయన విశాఖపట్నం వస్తున్నారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడతారన్నారు పురంధేశ్వరి. ఎన్నికలు అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. అయితే ప్రజలు కావచ్చు, అదేవిధంగా పార్టీలు కావచ్చు, వారందరికీ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలము అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మరి వీటిని అందుకుంటున్నటువంటి ప్రజలు, అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. ప్రధాని మోదీ సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది. ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయట నుంచి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు. సభ ప్రాంగణంలో 5,000 మంది పోలీసులు చేరుకున్నారు. 35 మంది ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. విశాఖకు డీజీపీ చేరుకుని స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.